హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా సూపర్‌గా ఉన్నానండి. ఫస్ట్ అయితే మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చాలా చిన్నదే వీడియో అయితే. ఈరోజు మీ ముందుకు ఒక మంచి హెల్తీ రెసిపీతో తెస్తానండి. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న, ఓట్స్ అంటే మాకు నచ్చదు అనుకున్న ఈ రెసిపీ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. ఒక్కసారి ఇలా చేస్తారంటే మీ ఇంట్లో అందరికీ నచ్చుతుంది. మీరు కూడా రోజు ఇలాగే చేసుకుని తింటారు. ఓవర్ నైట్ ఓట్స్ బౌల్ అయితే మనం రెడీ చేసుకున్నామండి. ఫస్ట్ అయితే చూసారు కదా, ఇలా ఒక బౌల్ అయితే తీసుకోవాలి. బౌల్ తీసుకున్న తర్వాత మన దగ్గర ఓట్స్ అయితే ఉంటాయి కదండి, ఓట్స్ని అయితే డ్రై రోస్ట్ చేసేసుకోవాలండి. డ్రై రోస్ట్ చేసుకున్న ఓట్స్ అయితే ఒక పెద్ద స్పూన్తో 2 స్పూన్లు అయితే తీసుకోవాలండి. మనం చేసుకునే ఓట్స్ బౌల్ అయితే ఒకరికైతే ఖచ్చితంగా సరిపోతుందండి. చూసారు కదా, 2 స్పూన్లు ఓట్స్ అయితే వేసేసుకున్నాను. నెక్స్ట్ సోయా సీడ్స్ అండి ఒక 1/2 స్పూన్ అయితే వేసుకోవాలి. నెక్స్ట్ వాటర్ మిలన్ సీడ్స్ ఒక 15 నుంచి 20 అయితే వేసుకోవాలి. నెక్స్ట్ గుమ్మడికాయ గింజలు ఉంటాయి కదండి, అవి ఒక 10 నుంచి 15 తీసుకోండి, సరిపోతుంది. నెక్స్ట్ ఒక 5 బాదం తీసుకొని మనకు వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా పీసెస్ అయితే కట్ చేసి వేసేసుకోవాలి. ఇందులోనే మనకి వేడి పాలు అయితే వేసుకోవాలండి. మాకు పాలు నచ్చదు అనుకుంటే దీని ప్లేస్లో వాటర్ వేసుకోవచ్చు, లేదంటే పెరుగు కూడా వేసుకోవచ్చండి. టేస్ట్ అదిరిపోతుంది. నేనైతే పాలు అయితే ఆల్రెడీ స్టవ్ మీద పెట్టానండి, బాగా వేడిగా ఉన్నాయి. చూసారు కదా, వేడి పాలు అయితే వేసుకోవాలి. మనకి ఓట్స్కి ఈ నట్స్కి సరిపడిన పాలు అయితే వేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, పాలు వేసుకున్న తర్వాత బాగా మిక్సింగ్ చేసేసుకోవాలండి. ఓట్స్ అనేది పాలు తొందరగా తీసేసుకుంటుందండి. పాలే కాదు, నీళ్ళు వేసినా పెరుగు వేసినా. మాకు పెరుగు పాలు కూడా నచ్చదు అనుకుంటే దీని ప్లేస్లో వాటర్తో కూడా చేసుకోవచ్చు మీరైతే. చూసారు కదా, ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా మిక్సింగ్ చేసుకోవాలండి. మనకి వీడియోలో చూపిస్తున్నట్టు మిక్సింగ్ చేసేసుకొని ఒక ప్లేట్ అయితే మూట పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోవాలండి. ఓవర్ నైట్ అంతా ఇవన్నీ ఉంచేసుకోవాలి మన ఫ్రిడ్జ్లోనైతే. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఎలా ఉన్నాయి ఏంటనేది మీకు చూపిస్తాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయకపోతే ఇలా ట్రై చేయండి. చూసారు కదా, నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఫ్రిడ్జ్లో తీసానండి. మనకు వేసుకుని పాలు అవన్నీ చూసారు కదా, నట్స్ చూసారు కదా, పాలు అయితే ఓట్స్ అనేది బాగా తీసేసుకున్నాయండి. ఇప్పుడు ఒక్కసారి మిక్సింగ్ చేసేసుకొని మనకి ఇందులోనే తగినంత వాటర్ అయితే వేసుకోవాలండి. ఆల్రెడీ మనం నైట్ పాలు అయితే వేసాం కదా, ఇంకా పాలు అయితే సరిపోతాయి, ఇంకా ఎక్స్ట్రా అయితే యాడ్ చేయవలసిన అవసరం లేదు. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసుకొని మనం బాగా మిక్సింగ్ అయితే చేసుకోవాలి. మన వీడియోస్ నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ సింబల్ ఉంటుంది, అది కూడా ప్రెస్ చేయండి. మన వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. మీకు ఎటువంటి వీడియోస్ కావాలి, ఎటువంటి బ్లాగ్స్ కావాలి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చేయడానికి అయితే నేను తప్పకుండా ట్రై చేస్తాను. ఇంకా ముందుకైతే మంచి మంచి వీడియోస్ వచ్చేస్తాను. మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వట్లేదండి. లైక్ ఇస్తే మనకి సపోర్ట్ అనేది వస్తుంది, ఇంకా మంచి మంచి వీడియోస్ అవన్నీ చేయాలని ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. చూసారు కదా, వాటర్ వేసుకొని ఇలా బాగా మిక్సింగ్ చేసేసుకున్న తర్వాత నేను ఫ్రూట్స్ వచ్చి దాలిమ్మ అయితే తీసుకుంటున్నానండి, స్ట్రాబెర్రీని. మీరైతే అరటిపండు, యాపిల్ ఏ ఫ్రూట్స్ అయినా తీసుకోవచ్చండి. ఇవేనే తీసుకోవాలని అయితే ఏమీ రూల్ అయితే లేదు. ఒక చిన్న దాలిమ్మ అయితే తీసుకొని శుభ్రంగా కొలిచేసుకొని ఇలా గింజలు అయితే వేసేసుకున్నానండి కొన్ని అయితే. ఈ దాలిమ్మ కూడా వేసేసుకున్న తర్వాత బాగా మిక్సింగ్ చేసేసుకోవాలి. మిక్సింగ్ చేసుకున్న తర్వాత ఒక 5 స్ట్రాబెర్రీస్ తీసుకున్నానండి. ఇప్పుడు స్ట్రాబెర్రీస్ అయితే వస్తున్నాయి కదా, ఇలా సీజన్లో వచ్చిన ఫ్రూట్స్ అయితే తినడం వల్ల హెల్త్కి అయితే మంచిది. స్ట్రాబెర్రీస్ కూడా శుభ్రంగా కడిగేసుకుని ఇలా పీసెస్ అయితే కట్ చేసేసుకొని వేసేసుకున్నాను. చూసారు కదా, స్ట్రాబెర్రీస్ వేయగానే బౌల్ అయితే ఎంత కలర్ఫుల్గా ఉంది కదా, చూస్తూనే నాకు నోట్లోంచి వాటర్ అయితే వచ్చేస్తుందండి. ఇంత మంచి హెల్తీ బ్రేక్ఫాస్ట్. ఇప్పుడు స్ట్రాబెర్రీస్ కూడా బాగా మిక్సింగ్ అయితే చేసేసుకోవాలి. మీరు ఇంకా ఇందులో నచ్చితే స్వీట్ కోసం ఖర్జూరం తీసుకోవచ్చండి. నేనైతే ఖర్జూరం అయితే తీసుకోవట్లేదు. ఇప్పుడు చూసారు కదా, మనం ఇదైతే ఒక సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకుందామండి. ఈ బౌల్తో ఇలాగ ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని నేను సైడ్కి అయితే ఇంకొన్ని దాలిమ్మ స్ట్రాబెర్రీస్ కూడా ఉంచానండి, పైన డెకరేషన్ చేసుకుందామని చెప్పేసి. చూసారు కదా, కొన్ని దాలిమ్మ గింజలు అయితే పైన అలా వేసేసుకోవాలి. వేసేసుకొని స్ట్రాబెర్రీస్ కూడా నేను అలాగే సైడ్కి అయితే తీసి ఉంచుకున్నానండి. స్ట్రాబెర్రీస్ కూడా ఇలా వేసేసుకోవాలి. నేనైతే ఖర్జూరం తీసుకోవట్లేదని చెప్పాను కదా, దాని ప్లేస్లో నేను కొంచెం హనీ అయితే వేసుకుంటున్నాను. ఒక 1/2 స్పూన్ హనీ అయితే ఇలా పైన అయితే వేసుకుంటున్నాను. చూసారు కదా, సరిపోతుంది. చూసారు కదా, ఎంత కలర్ఫుల్గా ఉంది కదా బౌలు. మనకి టేస్టీ ఓవర్ నైట్ ఓట్స్ బౌల్ అయితే రెడీ అయిపోయిందండి. మీరు కూడా తప్పకుండా ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా ఉందని టేస్ట్ నాకు కామెంట్ సెక్షన్లో చేయండి, అస్సలు మర్చిపోద్దు. మీ ఇంట్లో కొన్ని ఓట్స్ లేకపోతే మార్కెట్కి వెళ్ళి ఓట్స్ తీసుకొచ్చి ఇలా ట్రై చేయండి. వెయిట్ లాస్కి అయితే చాలా హెల్ప్ అవుతుంది. మరి ఇంక టేస్ట్ అయితే నాకు మాటల్లో చెప్పలేనండి, అంత టేస్టీగా ఉంది. బౌల్ కూడా ఖాళీ చేసి మీకు చూపిస్తానండి. మంచి హెమ్మీ
ఎమ్మీ టేస్టీ బ్రేక్ఫాస్ట్ అయితే తిన్నాను ఫీలింగ్ అయితే ఉందండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.